హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:30, 6:00 అవుతుంది. నేనైతే గేట్ తీసేసి పనామె వస్తదని మేమైతే వెయిట్ చేస్తున్నాము. సో, మా కుట్టమ్మ కూడా లేసొచ్చి నా పక్కనైతే పడుకుంది. అది కొద్దిసేపటికి లేచి రాగానే మా అత్తయ్య వాళ్ళైతే వచ్చేసారు. నేను వాళ్ళ మరి మీ నానమ్మ వచ్చింది అని చెప్పగానే మా కుట్టమ్మ ఎక్సైట్‌మెంట్ చూసారా? అసలు ఊరికొస్తూనే ఉంది లోపల నుంచి, అసలు ఆగట్లేదు. అండ్ ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళిన తర్వాత వాళ్ళ బాబాయ్ చూడంగానే నెక్స్ట్ వాళ్ళ బాబాయ్ దగ్గరికైతే ఉరికింది. చిన్నపిల్లలకి ఎంత కల్మషం లేదు కదా! వాళ్ళ ప్రేమ అండ్ లవ్ అనేది ఎంత ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేశారు. అంటే ఐ మీన్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అందుకే అంటారు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అని. వాళ్ళు ఎంత ఇష్టం ఉంటే అంత ప్రేమ అంత అదైతే ఎక్స్‌ప్రెస్ చేశారు పెద్దవాళ్ళ లెక్క కాకుండా. సో, దానికైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఉంది నాని రాగానే వాళ్ళ నానమ్మ. ఫస్ట్ అయితే కొంచెం కన్‌ఫ్యూజన్‌లో, ఎక్సైట్‌లో ఉండి ఎమ్మటే వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఇంకా అది మళ్ళీ నానిని విడిచిపెట్టి రాలేదు. ఈ రోజు మొత్తం కూడా మొత్తం నాని, నాని, నాని అనుకుంటూనే ఉంది. సో, ఇంకా ఇంట్లోకైతే వచ్చేసాం. మా మామయ్య గారు మా మామయ్య వెళ్ళారు ఎయిర్పోర్ట్‌కి తీసుకురావడానికి అత్తయ్యని. అండ్ మా గౌతమ్ హైదరాబాద్‌లోనే ఉంటాడు. సో, ముగ్గురు కలిసి వచ్చేసారు. అండ్ మా అత్తయ్య కుటామకైతే మేకప్ కిట్ తెచ్చింది. వాళ్ళ బాబాయ్ పంపించారు, ఇంకో బాబాయి. సో, ఎలా ఉందో చెప్పేసేయండి మా కుటుంబం మేకప్ కిట్. అండ్ ఈరోజు 15 ఆగస్ట్ కదా! కుటుంబానికైతే రెడీ చేస్తున్నాము. తనది ఎలా ఉందో డ్రెస్ అయితే చెప్పేసేయండి. తనకైతే ప్రిపేర్ చేపిస్తున్నాము. ఇలా చెప్పమ్మా అలా అని. మేము రెడీ చేసి అంతా ఫుడ్ చేసి అయిపోయేసరికి 9:40 అయిందనమాట. అప్పటికే అన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అన్నీ అయిపోతాయి కదా! ఇంక వెళ్ళి నార్మల్గా అక్కడైతే కూర్చోబెట్టేసాము. ఫ్లాగ్ హోస్టింగ్‌కి అప్పటికైతే కుట్టమ్మ అయితే అక్కడ లేదనమాట. ఇక్కడ కుట్టమ్మ రెడీ అవుతుంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మా కుట్టమ్మ ఏంటంటే మేకప్ కిట్ పిచ్చిదనమాట. ఎప్పుడు ఆ మేకప్ కిట్ ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలో మా కుట్టమ్మని చూసి చేసేవాళ్ళు ఎప్పుడు మేకప్ కిట్ అనేది తిరుగుతుంది. ఇంకా అక్కడ అత్తయ్య సాంజీ రెడీ చేపిస్తుంటే నేను ఇక్కడైతే పూరి కోసం కర్రీ రెడీ చేస్తున్నాను. అంత ఉల్లిగడ్డలు వేసి ఏం కర్రీ అనుకుంటున్నారా? పిండి కర్రీ అంటే శనగపిండితో కర్రీ చేస్తామన్నమాట. ఈసారి ఏంటంటే కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువైపోయినాయి అన్నమాట. కొంచెం పసుపు కూడా ఎక్కువైపోయి కాబట్టి టేస్ట్ అయితే మంచిగా ఉంది. పూరీలు అయితే చేసేస్తున్నాను. అండ్ పప్పు కూర వేస్తున్నాను. పప్పు కూరలోకి దోసకాయ వేస్తున్నా. 2 దోసకాయలు కూడా చేదు వచ్చినాయి. సో, గింజలన్నీ తీసేసి అయితే దోసకాయలు అయితే చేస్తాను. ఈరోజు వీడియో క్లిప్స్ అన్నీ ఏమి ఎక్కువ తీయలేదు. కొంచెం హడావిడి ఉండే అక్కడక్కడ కొన్ని అయితే తీసాను. అవే యాడ్ చేశాను. ఇంకా మళ్ళీ రోజు పోస్ట్ చేయాలి కదా! వ్యూస్ ఎంతో కొంత వస్తే కంటిన్యూగా పోస్ట్ చేస్తాను అని చేస్తున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మానిటైజ్ అవ్వాలి. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు తొందరగా చూడండి. అండ్ మా అత్తయ్య కెమెరా తీసుకొచ్చారు. కెమెరాలో ఫొటోస్ ఇస్తే ఇలా జిరాక్స్ టైప్లో వచ్చేస్తాయి అనమాట. బ్లాక్ అండ్ వైట్లో మామూలుగా ఓల్డెన్ డేస్లో వచ్చేసాయి కదా, అలా వచ్చేసాయి. మా పాప చూపిస్తుంది కెమెరా. దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వస్తుంది, బ్యాక్ కెమెరా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ఆ కెమెరాను కూడా పట్టుకొని అస్సలు వదులుతలేదు. అంత క్యూట్గా ఉంటే ఎవరు వదులుతారు చెప్పండి. తనకి చూడండి ఇలా స్క్రీన్ మీద ఇవన్నీ కనిపిస్తాయి. మ్యూజిక్ వస్తుంది, గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఫొటోస్ కూడా ఎంత బాగా వస్తున్నాయో మంచి మెమొరీస్ లెక్క. దాంట్లో ఒక షీట్ పెట్టాలన్నమాట. ఆ షీట్స్లో పేపర్లో జిరాక్స్ టైప్లో అయితే మనకి పిక్స్ అయితే వస్తాయి. ఇది కొంచెం ఫస్ట్ అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బంది, తర్వాత ఈజీగానే ఉంటుంది. మీకు ఈ కెమెరా నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ మా కుటుంబకి మేకప్ కిట్ ఇవి కొన్ని చాక్లెట్స్ అయితే అత్తయ్య గారు తీసుకొచ్చారు. అండ్ ఇవన్నీ అయిపోయేసరికి నాకు వంట ఇవన్నీ అయిపోయేసరికి నాకు 12 అయిపోయింది అనమాట. సో, ఆ వీడియోస్ ఏం తీయలేదు ఇంకా నేను బిజీలో ఉండి. ఇంకా ఈవినింగ్ అయితే ఆ అంట్లన్నీ కడిగేసి అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ వాటిని అన్నింటినీ క్లీన్ చేసి ఇక లాస్ట్కి ఇన్ని ఉన్నాయి. మొత్తం సర్దాక మళ్ళీ ఇన్ని ఉన్నాయి. మళ్ళీ నైట్ డిన్నర్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ 7కి టీ తాగుతున్నాం మేము. ఇప్పుడు నేను ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే ఎస్టర్డే నైట్ ఒక పాపది మా చుట్టాల వాళ్ళది బర్త్డే ఉంటే వెళ్ళాము. ఇది కూడా ఎస్టర్డే నైట్ వీడియో. అప్పుడు నా ఇంట్లో గారెలు వేసాను మొన్న వీడియోలో చెప్పారు కదా, పిండి ఉంటే అలాగే ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా నైట్ డిన్నర్గా మేము గారెలు వేసుకున్నాము. ఇవి ఏం గారెలు తెల్ల బొబ్బర్లు ఉంటాయి కదా, ఆ గారెలు అనమాట. ఇవేంటంటే కొంచెం నాకు షేప్ అవి అయితే ఏం రావండి, వచ్చినట్టు అయితే వేస్తాను. ఎందుకంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.